హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యుకేషనల్ వరల్డ్. మనం తెలుగులో కనుక చూసినట్లయితే 8th క్లాస్ వరకు ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ని మనము అందులో ఉన్నటువంటి మీనింగ్స్ కానివ్వండి, వ్యుత్పత్తర్థాలు, జాతీయాలు, సామెతలు ఇవన్నీ కూడా చూసామండి ప్రతి లెసన్ నుండి. ఓకేనా? సో ఈ క్లాస్లో వచ్చేసి 9th క్లాస్ తెలుగుని స్టార్ట్ చేసేద్దాము. అండ్ పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదండి, పీడిఎఫ్స్ అన్నీ కూడా అప్ టు 8th క్లాస్ తెలుగు, అప్ టు 10th సైన్స్, 6th 7th సోషల్ అన్ని టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయండి. గ్రూప్ నేమ్ వచ్చేసి శ్రీ ఎడ్యుకేషనల్ వరల్డ్. అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతున్నారు పీడిఎఫ్స్ని ప్రింట్ తీసి మాకు పంపించగలరండి. దట్ ఈజ్ నాట్ పాసిబుల్ అండి. అది నా వరకైతే అసలు కుదరదు. క్లాసెస్ చేయడం కూడా నా హెల్త్ కండిషన్ని బేస్ చేసుకొని అయితే చాలా ఇబ్బందిగా, ఈ టైంలో కాకపోతే నేను ఎప్పుడు చేసినా అది మీకు యూజ్ అవ్వదు అనే ఒకే ఒక ఉద్దేశంతో రిస్క్ చేసి క్లాసెస్ చేస్తున్నానండి. సో ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. నేను అలా పంపించేటటువంటి సిచ్యువేషన్లో అయితే లేనండి. పీడిఎఫ్స్ మాత్రం గ్రూప్లో ఉన్నాయి, అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 8th క్లాస్ సోషల్ గురించి అడుగుతున్నారండి. అది సోషల్ వచ్చేసి నోట్స్ కంప్లీట్ అవ్వలేదు. హెల్త్ కండిషన్ వల్లనే అది రాయడం అంతా కూడా ఆపేస్తానండి. ఈ 9th 10th తెలుగు మాత్రం ఉంది, ఇది కంటిన్యూ చేస్తాను. 7th క్లాస్ సోషల్ అయిపోయిన వెంటనే అది కూడా కంటిన్యూషన్లో 8th క్లాస్ స్టార్ట్ చేసేస్తాను క్లాసెస్. దాంతోపాటు పీడిఎఫ్ ఇచ్చేస్తాను. ఓకేనా? స్టార్టింగ్లోనే ఎక్కువ చెప్తుందని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే మధ్యలో ఇలాంటి విషయాలు చెప్పి డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ముందుగానే ఈ వీడియోలో ఇంతలా చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? ఓకే, 9th క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ వచ్చేసి ధర్మార్జునులు. ధర్మార్జునులు పాఠ్యభాగ రచయిత ఎవరండి? చేమకూర వెంకట కవి. ఎవరు? చేమకూర వెంకట కవి. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచ్చేసి ప్రబంధం అండ్ ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. అండ్ ఇంకొక విషయం అండి, కొన్ని లెసన్స్లో ఇండెక్స్ బాక్స్లో ఇచ్చినటువంటి ప్రక్రియ ఏదైతే వృత్తానికి, తర్వాత టెక్స్ట్ బుక్లో లెసన్ కింద లెసన్ దగ్గర ఇచ్చినటువంటి ప్రక్రియ ఇతివృత్తానికి కాస్త డిఫరెన్స్ ఉందండి. అన్నిటికీ కాదు, ఏదో ఒకటి రెండింటికి అట్లా ఉన్నట్టుంది. సో అది చూసిన వాళ్ళు ఇది రాంగ్ అని, ఇది చూసిన వాళ్ళు అది రాంగ్ అని కూడా నాకు మెసేజెస్ అండ్ కింద కామెంట్స్ చేస్తున్నారు. సో ప్లీజ్ చెక్ అండి. నేనైతే ఎక్కడిదో ఒకరి దగ్గరది తీసుకొని చెప్పడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. వన్స్ చెక్ ఇట్. నెక్స్ట్, ధర్మార్జునుల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటండి? ప్రబంధం అండ్ ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ఇక్కడ ప్రబంధం అంటే ఏంటి అని కనుక చూసినట్లయితే, ఇతిహాస పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధం అంటే ఏంటండి? ఇతిహాసం పురాణాల్లో వచ్చినటువంటి ఏదైనా ఒక చిన్న కథను తీసుకొని దాన్ని వర్ణనలతో చెప్పడమే ప్రబంధంగా చెప్పబడుతుంది. అయితే ప్రబంధంలో ప్రధానమైనది ఏంటండి? వర్ణన అనేది ప్రధానమైనది. అండ్ దీనిలో 18 రకాల వర్ణనలు ఉంటాయండి. ప్రబంధంలో ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి? 18 రకాల వర్ణనలు ఉంటాయి. ఈ పాఠ్యభాగం ప్రతిపద్య చమత్కారణుడు చేమకూర వెంకట కవి గారు రచించినటువంటి విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమ శ్వాసంలో నుంచి తీసుకోబడింది. ఎక్కడి నుంచండి? చేమకూర వెంకట కవి గారు రచించినటువంటి విజయ విలాసం అనేటటువంటి ప్రబంధంలోని ఎన్నవ ఆశ్వాసం నుంచి తీసుకోబడింది? ప్రథమ శ్వాసం నుంచి తీసుకోబడింది. ప్రతిపద్య చమత్కారణుడిగా ఎవరిని చెప్తారు? చేమకూర వెంకట కవిని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం కవి పరిచయాన్ని కనుక చూసినట్లయితే, చేమకూర వెంకట కవి గారు తంజావూరు రాజ్యాన్ని పరిపాలించినటువంటి విజయ భవన కవి పండిత సభను నిర్వహించినటువంటి అభినవ భోజరాజు. ఎవరు? అభినవ భోజరాజు బిరుదాంకితుడైనటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి. ఎవరి ఆస్థాన కవి? రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి. ఇక్కడ రఘునాథ నాయకుని యొక్క బిరుదేంటండి? అభినవ భోజరాజు. ఇతను ఏ విధమైనటువంటి సభను నిర్వహించాడు? విజయభవన కవి పండిత సభను నిర్వహించినటువంటి అభినవ భోజరాజు బిరుదాంకితుడైనటువంటి రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఎవరు? చేమకూర వెంకట కవి. ఇతడు రాసినటువంటి లెసన్ ఏంటి? ధర్మార్జునులు. ఇతను రాసినటువంటి విజయ విలాసం అనే ప్రబంధంలోని ప్రథమ శ్వాసం నుంచి తీసుకోబడినటువంటి లెసనే మన ధర్మార్జునులు లెసన్. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితం ఇవ్వదగినటువంటి గుణ విశేషాలు లేవని అనుకుని సర్వ కావ్యగుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించి రాజుకు ఈ యొక్క విజయ విలాసంను అంకితం ఇచ్చారు.
ఇది వచ్చేసి చేమకూర వెంకట కవి గారి యొక్క కవి పరిచయం అండి. నెక్స్ట్ పదజాలము. ఇందులో అర్థాలు కనుక చూసినట్లయితే సోయగం అనగా అందమండి, ఏ ఊరు అంటే 5 మంది, వెగటు అనగా రోత, బుధుడు అనగా పండితుడు అనేటటువంటి అర్థాలను ఇస్తాయి. ఒక్కొక్క లెసన్‌లో చాలా తక్కువ అర్థాలు ఉంటాయండి. ఈ అర్థాలన్నీ కూడా మళ్ళీ టెక్స్ట్ బుక్ వెనకాల ఎక్కువగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఇచ్చారు కదా! అక్కడ నేను మళ్ళీ పూర్తిగా చెప్తాను. బట్ ఏ లెసన్ కింద ఏది ఉంది అనేది, ఏ మీనింగ్ ఇచ్చారనేది మనకొక ఐడియా ఉందనుకోండి, అది మనకు కాస్త ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటది. పలానా లెసన్‌లో ఈ మీనింగ్ అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. అది ఫాస్ట్‌గా గుర్తుంటుందనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఏ లెసన్ కింద ఆ లెసన్‌వి మీనింగ్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వ్యుత్పత్తి, అర్థాలు. ఇక్కడ తనూజుడు, తనూజుడికి వ్యుత్పత్తి అర్థం ఏంటండి? శరీరం నుండి పుట్టినవాడు. తనువు అంటే ఏంటి? శరీరము. తనూజుడు అంటే శరీరం నుండి పుట్టినవాడు. మరి శరీరం నుండి పుట్టినవాడు కొడుకు. నెక్స్ట్ నృపాలుడు అనగా నరులను పాలించువాడు అనేటటువంటి వ్యుత్పత్తర్థం అండి. మరి నరులను పాలించేవాడు ఎవరు? రాజు. నెక్స్ట్ నందనుడు, నందనుడు అనేటటువంటి పదానికి వ్యుత్పత్తర్థం ఏంటండి? మగ సంతానంగా కలిగినవాడు అనగా కొడుకు. మగ సంతానంగా కలిగినవాడు కొడుకు. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలు. ఫస్ట్ వన్ క్షితి. క్షితి అను పదానికి పర్యాయ పదాలు ఏంటండి? భూమి, ధర, ధాత్రి, ధరణి. నెక్స్ట్ కుమారుడు. కుమారుడు అనే పదానికి పర్యాయ పదాలు కొడుకు, పుత్రుడు, తనూజుడు. ఇక్కడ తనూజుడు అనే పదానికి వ్యుత్పత్తర్థం ఏంటి? శరీరం నుండి పుట్టినవాడు కొడుకు. నెక్స్ట్ మొగము. మొగము అనగా ముఖము, ఆననము అనేటటువంటి పర్యాయ పదాలు వస్తాయి. అండ్ పురము. పురము అనగా పర్యాయ పదాలు ఏంటండి? నగరము, పట్టణము. ఇవి వచ్చేసి ధర్మార్జునులు లెసన్లో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులండి. ధర్మం, ధర్మంకు వికృతి ధమ్మం. ఉపాధ్యాయుడు, ఒజ్జ, ఆజ్ఞ, ఆన, భాష, భాష. ఇవి వచ్చేసి ఈ లెసన్లోని ప్రకృతి వికృతులు. నెక్స్ట్ నానార్థాలు. రాజు, రాజుకి నానార్థాలు ఏమొస్తాయండి? ప్రభువు, ఇంద్రుడు. నెక్స్ట్ ప్రియం అనగా హెచ్చు, ఇష్టం. దిక్కు అనగా దిశ, ఆశ్రయం. చిత్తము అనగా మనసు, ఇష్టం. ఇవి వచ్చేసి ధర్మార్జునులు పాఠ్యభాగంలోని నానార్థాలు. నెక్స్ట్ వచ్చేసి జాతీయాలు ఇచ్చారండి. ఇక్కడ జాతీయం అండ్ అది వాడేటటువంటి సందర్భాన్ని కూడా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందండి. మనము జాతీయాలు సామెతల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలండి. 2022 టెట్లో అనుకుంటానండి 2 క్వశ్చన్స్ వచ్చాయి తెలుగులో. 2 క్వశ్చన్స్ కూడా కింది వాటిలో సామెత కానిది ఏది, జాతీయం కానిది ఏది అనేటటువంటి 2 బిట్స్ సేమ్ టు సేమ్ ఇలాగే ఇచ్చారు. అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా తెలిసినప్పటికీ కూడా సమ్ టైమ్స్ జాతీయంకి సామెతకి ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉండిపోయిందనుకోండి, అప్పుడు డెఫినెట్గా మనము మార్క్ బిట్ మిస్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని జాతీయాలు, సామెతలు అనేటివి ఖచ్చితంగా పర్టికులర్గా మళ్ళీ మళ్ళీ చదువుకోవడం అనేది బెటర్ అండి. సో ఇక్కడ నేను టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని జాతీయాలు అవి వాడే సందర్భాలు చెప్తాను. ఫస్ట్ వన్ అగ్గిబుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట అనేటటువంటి సందర్భంలో ఈ యొక్క అగ్గిబుక్కుట అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఉడుంపట్టు, గట్టి పట్టుదల. ఉడుంపట్టు అనేటటువంటి జాతీయాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో వాడతారండి? గట్టి పట్టుదల అనేటటువంటి సందర్భంలో వాడతారు. నెక్స్ట్ ఒంటి కోతి అంటే ఏకాకి లేదా ఒంటరి వాడు. మామూలుగా ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండేవారు, లేదంటే ఎవరైనా కోల్పోయామనేటటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఏమంటారండి? ఒంటి కోతి అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఏకాకి, ఎవరు లేనివారు, ఒంటరివారు అనేటటువంటి సందర్భంలో వాడడం జరుగుతుంది. నెక్స్ట్ కడుపు కుటకుట అనగా ఓర్వలేని తనం. కొంతమంది ఉంటారు కదండి, తమ కళ్ళ ముందు తమకు నచ్చని వారు ఎదగడము, ఏదైనా సాధించడం అలాంటివి జరిగిందనుకోండి, ఓర్వలేని తనంతో మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏమంటారు? వారి కడుపు కుటకుట అంటుంది అని చెప్పేసి ఇలాంటి పదాలను వాడుతూ ఉంటారు కదా. సో అదేనండి, కడుపు కుటకుట అంటే ఓర్వలేనితనం, వారు చూసి వాళ్ళ యొక్క ఎదుగుదలను తట్టుకోలేకపోవడం అనమాట. అలాంటి సందర్భంలో కడుపు కుటకుట అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్
కాకిగోల అనగా భరించలేని శబ్దాలు. మెయిన్‌గా మనమే క్లాస్ రూమ్స్‌లో యూజ్ చేస్తామండి. పిల్లలు అస్సలు చెప్తే వినని సందర్భంలో ఏంటి కాకిగోల అని చెప్పేసి అంటున్నాం కదా! అంటే వినసొంపుగా లేనటటువంటి శబ్దాలు, మనం భరించలేకుండా ఉండేటటువంటి శబ్దాలు అని చెప్పాలనుకునే సందర్భంలో కాకిగోల అనేటటువంటి పదాన్ని వాడతాము. నెక్స్ట్ కుడిదిలో పడ్డ ఎలుక అంటే అటు ఇటు కాక ఇబ్బంది పడటం అనేటటువంటి సందర్భంలో ఈ కుడిదిలో పడ్డ ఎలుక అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ కూసమిడిచిన పాము. ఇది ఉల్లాసం, చలాకీతనం అనేటటువంటి ఉల్లాసంగా, చలాకీతనంగా ఉన్నారు లేదా ఉల్లాసం, చలాకీతనం అనేటటువంటి పదాలను వాడాల్సిన సందర్భంలో ఈ కూసమిడిచిన పాము అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ కోడి మెదడు అనగా మతి లేకపోవడం అనేటటువంటి ఆ మతి లేకపోవడం అని చెప్పేటటువంటి సందర్భంలో ఈ కోడి మెదడు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. గాడిద మూత అంటే వెట్టి చాకిరి అనే పదాన్ని ఉపయోగించే సందర్భంలో ఈ యొక్క గాడిద మూత అనే జాతీయాన్ని చెప్తారు. నెక్స్ట్ గోడకేసిన సున్నం ఏ సందర్భంలో వాడతారండి? తిరిగి రానిది. మనము గోడకి సున్నాన్ని వేసామనుకోండి, దాన్ని రిటర్న్ తీసుకోగలమా? తీసుకోలేం కదా! సో ఇది ఎప్పటికీ తిరిగి రాదు అనేటటువంటి సందర్భంలో మనం చెప్పాలనుకుంటే ఈ గోడకేసిన సున్నం అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ చచ్చిన పాము అంటే ఏమీ చేయలేని స్థితి. చచ్చిన పామునే మళ్ళీ ఎందుకు చంపుతారా అని చెప్పేసి అంటారు కదండీ! అంటే అక్కడ వాళ్ళు ఏమీ చేయలేరు. అయినప్పటికీ వాళ్ళని మళ్ళీ మనము ఏదో మాటలు అనడం సో అండ్ సో అట్లా ఇంకా వీరేం చేయలేరు అనేటటువంటి సందర్భంలో మనం చచ్చిన పాము అనేటటువంటి జాతీయాన్ని వాడతాము. చంకలో పిల్లి అనగా చెడు శకునం, కార్యహాని సంకేతం అని చెప్పేటటువంటి సందర్భంలో చంకలో పిల్లి అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. చుక్క తెగిపడ్డట్లు ఆకస్మాత్తుగా వచ్చుడు అంటే అనుకోకుండా, చెప్పకుండా, చేయకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం అలా అనేటటువంటి సందర్భంలో చెప్పడానికి చుక్క తెగిపడ్డట్లు అని చెప్పేసి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే అంటే చూడ్డానికి మాత్రమే అందంగా ఉన్నారు అని చెప్పేసేటటువంటి సందర్భంలో చూపుల గుర్రం అనే జాతీయం ఉపయోగిస్తారు. నెక్స్ట్ డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం అని చెప్పే సందర్భంలో ఈ డూడు బసవన్న అనేటటువంటి జాతీయాన్ని వాడతారండి. మామూలుగా ఆవుల్ని తీసుకొని వస్తారు కదండి గంగిరెద్దు వాటిని. సో అలాంటి వాటిలో వాళ్ళని గంగిరెద్దుని ఆడించేవాళ్ళు. దేనికైనా సరే వాళ్ళు ఏది చెప్పినా సరే అది ఆలోచించకుండా తలూపేస్తుంది. అంటే డూడు బసవన్న ఏదైనా సరే వెనక ముందు ఏం ఆలోచించదు, దానికి అర్థం ఏంటి కూడా తెలియకుండా ఏది చెప్తే దానికి తలూపడం ఓకే అని చెప్పేసి. సో అలాంటి సందర్భంలో ఈ డూడు బసవన్న అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ నల్లి కుట్లోడు బయటకి కనిపించకుండా హాని చేసే వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయం వాడతారు. నిండు చెరువు అనగా సమృద్ధి అనేటటువంటి సమృద్ధి గురించి తెలిపేటటువంటి సందర్భంలో దీన్ని వాడతారు. నీళ్లు నములు దీన్ని సందేహించడం గురించి చెప్పేటటువంటి సందర్భంలో నీళ్లు నములు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. మామూలుగా ఏదైనా సీక్రెట్ ఇష్యూనో లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూనో చెప్పేటప్పుడు కాస్త తడబడుతూ ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని తెలియకుండా ఒకటే వెనుక ముందు అయ్యేవారు ఉంటారు కదండి. సో అలాంటి వారి విషయంలో బాగా నీళ్ళు నములుతున్నాడు ఆపేసి ఏంటో చెప్పండి సందేహించకుండా అని, ఇలా సందేహించాల్సిన అవసరం లేదు, మొహమాటం అవసరం లేదు అని చెప్పేటటువంటి సందర్భంలో ఈ యొక్క నీళ్లు నములు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ నూరిపోయు విషయాన్ని బలంగా అందజేయు అని చెప్పే సందర్భంలో ఈ నూరిపోయు అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ పీనుగ సింగారం వ్యర్థం. డెడ్ బాడీకి ఎంత హంగులు వేసినా కూడా ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ఏం లేదు కదా. సో పీనుగ సింగారం ఇది అసలు దేనికి పనికిరాంది, వ్యర్థం అని చెప్పేటటువంటి సందర్భంలో పీనుగ సింగారం అనే జాతీయాన్ని వాడతారు. ఇవి వచ్చేసి ఈ లెసన్లో వచ్చినటువంటి బిట్స్ జాతీయాలండి. అండ్ కొన్ని సామెతలు కూడా ఇక్కడ ఇచ్చారు, అవేంటో డైరెక్ట్గా చెప్పేస్తాను చూడండి. అతి రహస్యం బట్ట బయలు. నెక్స్ట్ నక్క నదిలా కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నట. నెక్స్ట్ మావోనికి 32 గుణాలు మంచియే, 2 పాడు తనకి తెలది ఒకడు చెప్తే
వినడు. నెక్స్ట్ చెరువుల పడ్డోన్ని తీసి బావిలేసినట్లు. నెక్స్ట్ వన్ చిల్లికి చింతపండు తినట్లు. గుమ్మి నిండా గింజలుండాలి, గూటాలోలే బిడ్డలుండాలి. నెక్స్ట్ గుట్టకు కట్టెలు మోసినట్లు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట. కట్టకు పుట్టచేటు, చెట్టుకు తొర్రచెట్టు. ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు. నెక్స్ట్ ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది. ఇది చాలా వింటూ ఉంటాం ఈ సామెతని మన ఇళ్ళలో పెద్దవాళ్ళు, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటే. నెక్స్ట్ ఉరుకురికి కొట్టినా మూట పారలేదు. నెక్స్ట్ వన్ ఈతకు లోతు లేదు, ఉడుకేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా. ఇది చాలా ఉపయోగపడుతుందండి మనకు డైలీ లైఫ్లో. నెక్స్ట్ కొన్నది బింకెడు, కుసిరేది లొట్టేడు. నెక్స్ట్ వన్ ఎనగర్ర లేదా వెన్నుకర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కియొచ్చు. నెక్స్ట్ వన్ అన్నం లేక కోతిరూపు, బట్టలు లేక బాంచరూపు. దొప్పెడంబలి కోసం దోసిట్లంబలి ఒలుకపోసే. నెక్స్ట్ తోచని పనికి తక్కులాటెక్కువ. నెక్స్ట్ వన్ రొట్టెలోని కంటే తునకలోడికే నయం. నెక్స్ట్ వన్ కన్ను పెద్ద కడుపు చిన్న. ఎన్నేషాలు వేసినా కూటికే, ఎన్నేండ్లు బతికినా కాటికే. If you like the video, don't forget to like, share and subscribe to our channel. Thanks for watching. Hello all, welcome to our channel Siri Educational World. నిన్న మనము 9th క్లాస్ తెలుగు లెసన్స్ని స్టార్ట్ చేసుకున్నాం కదండి. ఫస్ట్ లెసన్లో బిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ లెసన్ వచ్చేసి నేనెరిగిన బూర్గుల. ఈ పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరండి? పివి నరసింహారావు గారు అండి. నేనెరిగిన బూర్గుల పాఠ్యభాగాన్ని రచించింది ఎవరండి? పివి నరసింహారావు. అండ్ ఈ లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి అభినందన వ్యాసం. ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటండి? అభినందన వ్యాసం. ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. అండ్ దీని యొక్క కవి పరిచయాన్ని కనుక చూసినట్లయితే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించారండి. ఎక్కడ జన్మించారండి పివి నరసింహారావు గారు? వరంగల్ రూరల్ డిస్టిక్ నర్సంపేట మండల్ లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. అండ్ వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామస్తులైనటువంటి రుక్మిణమ్మ రంగారావు గారులకు దత్తపుత్రుడు. నెక్స్ట్ స్వామి రామానంద తీర్థ పివి నరసింహారావు గారికి రాజకీయ గురువు. ఇక్కడ పివి నరసింహారావు అంటున్నాం కదండి. పివి ఫుల్ ఫామ్ ఏంటండి? ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. పాములపర్తి వెంకట నరసింహారావు గారు. అయితే స్వామి రామానంద తీర్థ గారు పివి నరసింహారావు గారికి రాజకీయ గురువు అండి. అండ్ బూర్గుల వారైతేనేమో గురుతుల్యులుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించడం జరిగింది. ఏ ఇయర్లో అండి? 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గాను, భారత ప్రైమ్ మినిస్టర్గాను సేవలను అందించడం జరిగింది. ఈయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో చాలా కాలం వరకు కూడా మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగాను, అండ్ అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రిగాను తన యొక్క సేవలను అనేది అందించడం జరిగింది. నెక్స్ట్ తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలైనటువంటి 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఎవరు? పివి నరసింహారావు గారండి. తెలుగులో కాకతీయ అనేటటువంటి పత్రికను నడిపించడం జరిగింది. పివి నరసింహారావు గారు నడిపించినటువంటి పత్రిక పేరేంటి? కాకతీయ. అండ్ ఇతని యొక్క రచనల్ని కనుక చూసినట్లయితే విశ్వనాథ 1000 పడగలు నవలను హిందీలోకి సహస్రఫన్ అనేటటువంటి పేరుతో అనువదించాడు. ఏ పేరుతో? సహస్రఫన్ అనేటటువంటి పేరుతో ఏ భాషలోకి అండి? హిందీలోకి అనువదించాడు. మరి దేన్ని అనువదించాడు అంటే 1000 పడగలు అనేటటువంటి నవలను హిందీలోకి సహస్రఫన్ అనేటటువంటి పేరుతో అనువదించాడు. మరి ఈ 1000 పడగలు రాసింది ఎవరండి? విశ్వనాథ గారు. అండ్ దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించిందండి. ఈ యొక్క 1000 పడగల నవలని హిందీలోకి సహస్రఫన్ అనేటటువంటి పేరుతో అనువదించినందుకు గాను ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించడం జరిగింది.
ఈయన ఆత్మకథగా ప్రసిద్ధి చెందినటువంటి ది ఇన్సైడర్ అనేక భాషల్లోకి ట్రాన్స్లేషన్ అనేది చేయడం జరిగింది. ఈయన యొక్క ఆత్మకథగా ప్రసిద్ధి చెందినటువంటి పుస్తకం పేరేంటండి? ది ఇన్సైడర్. నెక్స్ట్ ఫన్ లక్షన్ కొన్గతో అనేటటువంటి మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబల జీవితం అనేటటువంటి పేరుతో అనువదించడం జరిగింది. పన్ లక్షత్ కొన్గతో అనేటటువంటి మరాఠీ పుస్తకాన్ని ఏ భాషలోకి? తెలుగులోకి ఏ పేరుతో అనువదించారండి? అబల జీవితం అనేటటువంటి పేరుతో అనువదించారు. ఇక్కడ చాలామంది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ మధ్యలో పాయింట్స్ చెప్పట్లేదు అంటున్నారండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను రాసిన ఏకైక డిఎస్సిలో టెక్స్ట్ బుక్ మధ్యలో నుంచి క్వశ్చన్స్ వచ్చినట్టుగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదండి. అది కేవలం చదువుకోవడం అంటే మన తృప్తి కోసం చదవడం అనేది నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పద్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటిని మనం క్లుప్తంగా వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే అర్థాలలో ఇచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే అలంకారాలు ఇలాంటివి ఇస్తే కనుక మనం అలా క్షుణ్ణంగా తెలుసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఈ జాతీయాలు, సామెతలు లాంటివి టెక్స్ట్ బుక్ మధ్యలో వచ్చినప్పుడు అది కూడా యూజ్ అవుతుంది. కానీ ఏదైనా స్టోరీ లాంటిది ఉన్నప్పుడు దాని మధ్యలో క్వశ్చన్స్ వచ్చినట్టుగా అయితే నాకు అనిపించలేదండి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జాతీయాలు, సామెతలు, అదేంటి సందులు, సమాసాలు ఇవన్నీ కూడా మనకు డెఫినెట్గా కింద పదజాలంలో ఇచ్చే ఉంటారు. అండ్ మనం మీనింగ్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ప్రతిదీ చదువుతాము. ప్రతి లెసన్ కింద ఉన్నది కూడా చదువుతాము. అండ్ ఇంతకు ముందు అయితే ఫస్ట్ టు 8th వరకు ఉన్నటువంటి వాటిల్లో నేను వెనుక చదివి ఆనందిద్దాం అనే దాంట్లోంచి చెప్పలేదు. బట్ ఇందులో ఆల్మోస్ట్ అన్నీ రాసానండి. ఎందుకంటే ఇది కూడా నేను మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నేను ఎందుకు అనంటే నేను ఏదైతే చదివానో, నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఫాలో అయ్యానో అది మాత్రమే మీకు ఇస్తున్నాను. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి. నేను నోట్స్లో ఏదైతే రాసి నేను ప్రిపేర్ అయ్యానో అదే మీకు చెప్తున్నాను. నేను ఇచ్చేదంతా నేను చదివిందే. నేను దీనికి మించి చదవలేదు. అండ్ ఎక్కువగా రాయకుండా కూడా అంటే నేను చదివి రాయకుండా వదిలేసింది కూడా లేదు. అలా ఏదైనా పాయింట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి అని రాయలేకపోతే గనక నేను టెక్స్ట్ బుక్ నుంచి కూడా మళ్ళీ మధ్యలో ఆ బిట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ ఈ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలాన్ని కనుక చూసినట్లయితే అర్థాలు అండి. ఫస్ట్ వన్ ముప్పిరి గొనుట. ముప్పిరి గొనుట అనేటటువంటి పదానికి అర్థం ఏంటండి? గుర్తు రావడం. నెక్స్ట్ వీసమెత్తు అంటే కొంచెం కూడా. మన పెద్దవాళ్ళు అంటుంటారు కదండి, నాకు ఈ సమెత్తు ఇవ్వలేదు, ఈ సమెత్తు ఇవ్వాలంటే కొద్దిగా కూడా నాకు ఏమి ఇవ్వలేదు అని చెప్పేసేటటువంటి అర్థంలో వీసమెత్తు అంటారు. నెక్స్ట్ కడగొట్టు అంటే చిట్ట చివర. కడకు జరుగు అని చిన్నప్పుడు స్కూల్లో బెంచెస్ పైన కూర్చున్నప్పుడు కడకు జరుగు సో అలా అంటునే వాళ్ళం కదండి. కడ అంటే చివర అనమాట, కడగొట్టు అంటే చిట్ట చివర. నెక్స్ట్ ప్రాభవం అంటే గౌరవం. ప్రాతస్మరణీయుడు అనగా గుర్తుంచుకోదగిన వారు. ప్రాతస్మరణీయుడు అంటే ఎవరండి? గుర్తుంచుకోదగిన వారు అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ హితైషి అంటే మంచి కోరేటటువంటి వ్యక్తి. ఇవి వచ్చేసి అర్థాలండి. నెక్స్ట్ పర్యాయ పదాలు. ఇందులో ఫస్ట్ వన్ ఇక్కడ నేను డైరెక్ట్గా రాసానండి. వర్షం, సాలు, సంవత్సరం ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ భూమి, ధరిత్రి, అవని. నెక్స్ట్ దక్షత, సామర్థ్యం ఇవి రెండు కూడా పర్యాయపదాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి, వికృతులు. దూరం, దవ్వు. గౌరవం, గారవం. దోషం, దోసం. రాత్రి, రాతిరి. భాష, బాస. ప్రజ్ఞ, పగే లేదా పగ్య రెండు కూడా వికృతులుగా చెప్పవచ్చును. ఇది వచ్చేసి సెకండ్ లెసన్ నేనెరిగిన బూర్గుల అనేటటువంటి లెసన్లో వచ్చినటువంటి అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రతి లెసన్లో కవి పరిచయంలో వారు రచించినటువంటి రచనలు ఎక్కువగా ఉండడం వల్ల గుర్తుంచుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుందండి. నేను ఈ క్లాస్ 9th క్లాస్ మొత్తం అయిపోగానే 9th క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి లెసన్లో ఉన్నటువంటి కవి పరిచయాలకి, వారు రచించినటువంటి రచనలకి నేను ఎలాంటి కోడ్స్ అయితే పెట్టుకున్నానో అవన్నీ కూడా ఒక దగ్గర చెప్తాను. ఓకేనా? ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యుకేషనల్ వరల్డ్. మనం 9th క్లాస్ తెలుగు కంటిన్యూషన్లో ఉంది కదండి ఇప్పుడు. సో ఇవాళ వచ్చేసి థర్డ్ లెసన్ వలస కూలీ. ఈ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాము. మరి ఈ వలస కూలీ లెసన్ రచయిత ఎవరండి? డాక్టర్ ముకురాల రామారెడ్డి. మనము ఆ లెసన్కి సంబంధించిన రచయితని గుర్తుపెట్టుకోవడానికి సడన్గా స్ట్రైక్ అవ్వదండి. ఏదైనా ఒక సింపుల్గా కోడ్ లాగా గుర్తుపెట్టుకుంటే తొందరగా స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, వలస కూలీ. మామూలుగా కూలీకి వెళ్తే కరెక్ట్ వర్క్ చేయలేదనుకోండి, ఏం చేస్తారు? ముక్కు పిండేస్తారు. ఎట్లా గుర్తుపెట్టుకోండి, కూలీకి వెళ్తే సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తారు? ముక్కు పిండేస్తారు. ఎలా? వలస కూలీ. ఈ లెసన్ యొక్క రచయిత ఎవరండి? ముకురాల రామారెడ్డి. అండ్ ఈ పాఠ్యభాగం వచ్చేసి గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందింది. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటండి? గేయం. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ, సహానుభూతి. నెక్స్ట్ ఇక్కడ గేయం అంటే లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది అని చెప్పేసి ఇచ్చారండి. గేయం అంటే ఏంటి? లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది. అండ్ ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. అండ్ ప్రస్తుతం మనం చదివేటటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో అది డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి హృదయ శైలి అనేటటువంటి గేయ సంకలనం నుంచి తీసుకోబడింది. ఎందులో నుండి తీసుకోబడిందండి? డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రాసినటువంటి హృదయ శైలి అనేటటువంటి గేయ సంకలనంలో నుంచి తీసుకోబడింది. ఓకేనా? నెక్స్ట్ కవి పరిచయం. వలస కూలీ పాఠ్యాంశ రచయిత ఎవరు? డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఈయన యొక్క పరిచయాన్ని కనుక చూసినట్లయితే ఇతను నేటి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకా ముకురాల గ్రామంలో జన్మించారు. ఈయన సమకాలీన అంశాలు ప్రతిబింబించేటటువంటి కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశాడు. అండ్ ఇతని యొక్క రచనలు వచ్చేసి మేఘదూతం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు, రాక్షస జాతర, హృదయ శైలి, ఉప పరిశోధన, తెలుగు సాహిత్య నిఘంటువు. ఇక్కడ మేఘదూతం వచ్చేసి అనువాద కవిత్వం అండి. మేఘదూతం వచ్చేసి ఏంటండి? అనువాద కవిత్వము. అండ్ నవ్వే కత్తులు, రాక్షస జాతర ఈ రెండు కూడా దీర్ఘ కవితలు. ఏవండి? నవ్వే కత్తులు, రాక్షస జాతర ఈ రెండు కూడా ఏంటి? దీర్ఘ కవితలు అన్నమాట. ఇక్కడ రాక్షస జాతర చూసి దీర్ఘంగా నవ్వాయి కత్తులు అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి రెండు కూడా దీర్ఘ కవితలు కదా. వేటిని చూసి? రాక్షస జాతరని చూసి ఏవి నవ్వాయి? కత్తులు. ఎలా నవ్వాయి? దీర్ఘంగా, అంటే ఎక్కువసేపు ఇలా నవ్వాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రాక్షస జాతరను చూసి దీర్ఘంగా నవ్వాయి కత్తులు అంటే నవ్వే కత్తులు, రాక్షస జాతర ఇవి రెండు కూడా దీర్ఘ కవితలు. నెక్స్ట్ హృదయ శైలి అనేది గేయ సంపుటి. గేయాన్ని హృదయపూర్వకంగా రాస్తారు కదండి. సో హృదయ శైలి అనేది ఏంటి? గేయ సంపుటి. నెక్స్ట్ ఉప పరిశోధన. ఇది వచ్చేసి పరిశోధన పత్రాల సంకలనం. నెక్స్ట్ తెలుగు సాహిత్య నిఘంటువు. ఇక్కడ రచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. వీటన్నింటిని కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ చెప్తాను. సో నేను ఏ విధమైనటువంటి కోడ్తో గుర్తుపెట్టుకున్నానో చెప్తానండి. ఇక్కడ దేవరకొండ దగ్గరికి మేఘ వెళ్ళేసరికి నవ్వే కత్తుల రాక్షస జాతర చూసి వాటి హృదయ శైలి పైన ఉపపరిశోధన చేసి తెలుగు సాహిత్య నిఘంటువును రాశారు. ఇది కోడ్ అండి. ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటికి తగ్గట్టుగానే పెద్దగా కోడ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. దేవరకొండ దగ్గరికి మేఘ వెళ్ళేసరికి నవ్వే కత్తులు రాక్షస జాతర చేసుకోవడం చూసి వాటి యొక్క హృదయ శైలి పైన ఉపపరిశోధన చేసి లేదా పరిశోధన చేసి తెలుగు సాహిత్య నిఘంటువును రాశాయి. ఇది వచ్చేసి వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్. నెక్స్ట్ వచ్చేసి ఈయన యొక్క పరిశోధన గ్రంథం అండి. ఏంటంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో
కవితాత్మక భావ పరిణామం అనేటటువంటి అంశం పైన పరిశోధన చేసి ఈ యొక్క పరిశోధన గ్రంథాన్ని సమర్పించి అతను డాక్టరేట్ పొందడం జరిగింది. నెక్స్ట్ విడిజోడు అనేటటువంటి కథకు కృష్ణ పత్రిక వారు ద్వితీయ బహుమతిని అందజేశారు. ఏ పత్రిక కండి? ఏ కథకు? విడిజోడు అనేటటువంటి కథకు కృష్ణ పత్రిక వారు ఏ బహుమతిని? ద్వితీయ బహుమతిని అందజేశారు. నెక్స్ట్ ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయ కవి అనేటటువంటి గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఎవరు? ఆకాశవాణి ఢిల్లీ వారు. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయ కవి అనేటటువంటి గుర్తింపునిచ్చి వీరికి సన్మానం చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ యొక్క కవి పరిచయం అండి. అండ్ ఇక్కడ నేను చెప్పినటువంటి కోడ్ మీకు ఎలా అనిపించింది, ఇది మీకు యూజ్ఫుల్లా కాదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలాన్ని కనుక చూసినట్లయితే అర్థాలండి. మస్తుగా అంటే అధికంగా, గడువు సమయం, పైరు పొలం, అండ్ ప్రకృతి వికృతులు కనుక చూస్తే ఆశ ఆశ, సింహం సింగం. అండ్ ఇక్కడ సింహం అనే పదానికి పర్యాయ పదాలుగా వేటిని తీసుకోవచ్చండి? హరిత్తు, కంఠీరవం అనేటటువంటి పదాలని సింహం అనే పదానికి మనం పర్యాయపదంగా తీసుకోవచ్చు. అండ్ వ్యాకరణ అంశాల్లో వచ్చేసి సంధి పదాలు విడదీసి రాయమని చెప్పేసి ఇచ్చారండి. అండ్ అలంకారాలు కూడా ఇచ్చారు. బట్ ఏంటంటే ఈ గ్రామర్ పార్ట్కి సంబంధించిందంతా కూడా ఒక దగ్గర చూద్దాము. ఓకేనా? పదజాలం మాత్రమే నేను లెసన్ వైజ్గా చెప్తున్నాను. ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ కోయిల సాగరం. ఇది వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉన్నటువంటి డ్యామ్ అండి. 1000 ఎకరాలకు సాగునీరుని అందిస్తుంది. నెక్స్ట్ సరళ సాగరం మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలో సైఫన్ సిస్టంతో నిర్మించబడినటువంటి డ్యామ్ ఇది. వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా నిర్మించబడింది. ఈ డ్యామ్ నిండితే డ్యామ్ గేట్లు వాటంతటవే తెరుచుకోవడం దీని ప్రత్యేకత. ఇది ఆసియాలోనే మొట్టమొదటి డ్యామ్ అండి ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్తో నిర్మించినటువంటిది. దీని గురించి మనము వనపర్తి కోట అనేటటువంటి లెసన్లో ఈవీఎస్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ మన్నెంకొండ దేవుడు మహబూబ్ నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రం ఇది. మన్నెంకొండలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ ఎగువ కృష్ణ ఆనకట్ట. కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశించేది మహబూబ్ నగర్ జిల్లా నుండే. ఈ ప్రాంతాన్ని ఎగువ కృష్ణగా కవి భావించాడు. ప్రస్తుతం గద్వాల సమీపంలో కృష్ణానది పైన జూరాల ప్రాజెక్ట్ నిర్మించబడింది. ఇది వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి మీకు తెలుసా అని ఇచ్చినటువంటి పాయింట్స్ అండి. ఇది వచ్చేసి థర్డ్ లెసన్లో ఉన్నటువంటి పదజాలము అండ్ కవి పరిచయము అండ్ మీకు తెలుసా అని ఇచ్చినటువంటి బిట్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు do like, share and subscribe to our channel. Thanks for watching. Hello all, welcome to our channel Siri Educational World. మనం 9th క్లాస్ సోషల్ థర్డ్ లెసన్ వరకు ఉన్న బిట్స్ చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి 4th లెసన్ రంగాచార్యతో ముఖాముఖి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాము. ఈ పాఠ్యాంశం వచ్చేసి ఇంటర్వ్యూ అనేటటువంటి ప్రక్రియకి సాహిత్య సేవ అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. ఇంటర్వ్యూనే ముఖాముఖి అంటారు. ఇంటర్వ్యూని ఏమంటారు? ముఖాముఖి అంటారు. ఇది ప్రధానంగా ఎన్ని రకాలండి? 2 రకాలు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిదైతే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలను అందించిన వారి యొక్క అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది 2. డాక్టర్ దాశరథి రంగాచార్య గారి యొక్క పరిచయం ఇచ్చారండి. ఇందులో ఫస్ట్ పాయింట్, ఈయన నేటి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఈయన యొక్క సోదరుడు. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించి 8th క్లాస్ సోషల్ పార్ట్ 2లో చిన్న బిట్ ఉంటుందండి. ఈ యొక్క సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో దాశరథి రంగాచార్య గారి పేరు కూడా అక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశారు. నెక్స్ట్ 4 వేదాలు 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువాదించారు. నెక్స్ట్ వన్, రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన యొక్క రచనలున్నాయి. తెలుగు నవలలలో పాత్రోచిత యాస,
మొదటగా ప్రవేశపెట్టిన వారు దాశరథి రంగాచార్యులు. తెలుగు నవలలో ఏ యాసను ప్రవేశపెట్టారండి మొదటగా? పాత్రోచిత యాసను. నెక్స్ట్, ఈయన రాసినటువంటి చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఏ యొక్క నవలకండి? చిల్లర దేవుళ్ళు అనేటటువంటి ఈయన యొక్క నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నెక్స్ట్ వన్, పాఠ్యభాగంలోని అంశాలండి. మామూలుగా నేను ఏ లెసన్లో ఉన్న మధ్య బిట్స్ అయితే నేను రాయలేదండి. బట్ ఇందులో ఏంటంటే ఎక్కువగా రచనల గురించి ఇచ్చారు. ఆయన యొక్క రచనలని స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. వీళ్ళకి డెప్త్గా ఇస్తారు కదా లెసన్లోదే కాబట్టి, అండ్ వాళ్ళకి అది రచనలు కాబట్టి చాలా యూజ్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వాటన్నిటిని కూడా రాశాను. ఎస్జిటి వాళ్ళకి కూడా ఈ రచనలు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎందుకంటే కవి పరిచయంలో పెద్ద ఎక్కువగా పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి డెఫినెట్గా ఈ లెసన్లో నుంచి అయితే ఈ యొక్క రచనలకు సంబంధించి బిట్స్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి పర్టికులర్గా తెలుగులో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది రచనలు, వారి యొక్క బిరుదులు, వాటిని డెఫినెట్గా ఏది కూడా మిస్ అవ్వకుండా మంచిగా చదివి ఎక్కువగా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వరదన్న దాశరథి కృష్ణమాచార్యులను పద్య దాశరథి అని, రంగాచార్యులని గద్ది దాశరథి అని చెప్పేసి అంటారు. వరదన్న అంటే ఎవరండి? వానమామలై వరదాచార్యులు గారు ఉన్నారు కదా, వారు దాశరథి కృష్ణమాచార్యులను వచ్చేసి పద్య దాశరథి అని, రంగాచార్యులను వచ్చేసి గద్య దాశరథి అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, చిల్లర దేవుళ్ళు. ఇదొక ప్రభావాత్మకమైనటువంటి నవల. జనపదం విస్తృతమైనటువంటి నవల. మోదుగు పూలు ఆత్మకథ లాంటిది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోదుగు పూలు ఆత్మకథ లాంటిది. జీవనయానం ఈయన యొక్క ఆత్మకథ. నెక్స్ట్, సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని మోదుగు పూలు అనేటువంటి ఆత్మకథ లాంటిది అని చెప్పాం కదా, అందులో చెప్పడం జరిగింది. మాయా జలతారు, జనపదం వంటివి ఆయన యొక్క ప్రసిద్ధ నవలలు. నెక్స్ట్, అమృతాంగమయ, రానున్నది ఏది నిజం వంటివి కూడా ఈయన యొక్క నవలలు. ఇవి వచ్చేసి లెసన్ మధ్యలో ఉన్నటువంటి రచనలండి. నెక్స్ట్, పదజాలం. వికాసం అంటే వికసించడం, విప్పారడం అని అర్థం. సొగసు, అందం, సోయగం. ఉత్కృష్టం అనగా గొప్పనైన. సమగ్రం అంటే మొత్తంగా. క్షీణించిపోతున్నాయి లేదా క్షీణించు అంటే ఏంటండి? నశించుట, అంతరించుట అని చెప్పేసి అర్థాలు వస్తాయి. నెక్స్ట్, ప్రకృతి, వికృతులు. కథ, కథ. ప్రతిజ్ఞ, ప్రతిన. జీతము, జీవితం. ఆశ, ఆశ. ఇవి లెసన్ ఎండింగ్లో మీకు తెలుసా అని చెప్పేసి ఒక 4 పాయింట్స్ ఇచ్చారండి. అవి తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, దొరలు, నిజాం ప్రభుత్వం నుంచి వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం రైతులు, రైతు కూలీలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపినటువంటి పోరాటం. గోర్కీ పూర్తి పేరు వచ్చేసి మ్యాక్సిమ్ గోర్కీ, రష్యా దేశ రచయిత. ఈయన రాసినటువంటి అమ్మ నవల ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, చెఖోవ్ రష్యా దేశ రచయిత, అనేక ప్రసిద్ధ కథల్ని రాయడం జరిగింది. చార్లెస్ డికెన్స్ ఇతను ఫ్రాన్స్ దేశ రచయిత అండి. ఏ టేల్ ఆఫ్ 2 సిటీస్, 2 మహానగరాల కథ అనేది ఆయన యొక్క ప్రసిద్ధ నవల. ఇది వచ్చేసి 4th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో, డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe, and also comment your opinions. Thanks for watching. Hello all, welcome to our channel Siri Educational World. 9th class సోషల్లో 4th లెసన్ వరకు ఉన్నటువంటి పాయింట్స్ చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి 5th లెసన్ శతక మధురిమ, ఇందులో ఉన్నటువంటి కవులు వారి యొక్క పరిచయాలని చూద్దాము. శతక మధురిమ ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటండి? శతకం అండ్ ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ఇక్కడ కవుల యొక్క పరిచయం కనుక చూసినట్లయితే చాలామంది కవుల గురించి ఇచ్చారండి. అందులో వారు రాసినటువంటి శతకాలు, ఆ కవి యొక్క కాలం, మరి వారికి సంబంధించిన ఇతరతర రచనల గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారు కదా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సర్వేశ్వర శతకం. ఈ యొక్క సర్వేశ్వర శతకం వచ్చేసి రాసింది ఎవరండి? యదావాక్కుల అన్నమయ్య గారు రాయడం జరిగింది. ఈయన యొక్క శైలి ధారాళమైనదిగా ఉంటుంది. అండ్
సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం అనేది ఉండడం జరిగింది. మరి యదావాకుల అన్నమయ్య గారి యొక్క కాలం ఏంటండి? 13వ శతాబ్దం. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శ్రీకాళహస్తీశ్వర శతక కర్త ఎవరండి? దూర్జటి. దూర్జటి ఏ కాలంలో జీవించి ఉండడం జరిగిందండి? 17వ శతాబ్దంలో ఈయన జీవించి ఉండటం అనేది జరిగింది. నెక్స్ట్ ఇతను అష్టదిగ్గజ కవులలో ఒకరు. ఎవరండి? దూర్జటి. దూర్జటి రాసినటువంటి శతకం ఏంటి? శ్రీకాళహస్తీశ్వర శతకం. అష్టదిగ్గజ కవులలో ఒకరండి. రాజుల్ మత్తుల్ గారి సేవ నరకప్రాయంబు. రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అంటూ రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించినటువంటి కవి ఎవరు? దూర్జటి. ఈయన యొక్క కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు అతులిత మాధురి మహిమ గలదిగా కీర్తించడం జరిగింది. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఎవరిని? ఎవరి యొక్క కవిత్వాన్ని? దూర్జటి గారి యొక్క కవిత్వాన్ని ఏ విధంగా కీర్తించారండి? అతులిత మాధురి మహిమ కలిగినటువంటి కవిత్వంగా కీర్తించడం జరిగింది. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేటటువంటి ప్రబంధాన్ని కూడా దూర్జటి గారు రాయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర శతకం రాసింది ఎవరు? దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేటటువంటి ప్రబంధాన్ని రాసింది ఎవరు? దూర్జటి. నెక్స్ట్ మల్లభూపాలీయ నీతి శతకం. ఈ యొక్క మల్లభూపాలీయ నీతి శతకాన్ని రాసింది ఎవరండి? ఎలకూచి బాలసరస్వతి. ఎలకూచి బాలసరస్వతి గారి యొక్క కాలం కూడా 17వ శతాబ్దమేనండి. ఇతను మహబూబ్ నగర్ జిల్లా జట్రపోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి. ఏ ఆస్థాన కవి అండి? మహబూబ్ నగర్ జిల్లా జట్రపోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి. తెలుగులో తొలి త్యర్థి కావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయం. తెలుగులో తొలి త్యర్థి కావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయంతో పాటుగా దాదాపు 12 గ్రంథాలని రచించడం జరిగింది. ఎన్ని గ్రంథాలండి? దాదాపు 12 గ్రంథాలు రచించాడు. నెక్స్ట్ భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించినటువంటి వారిలో మొదటివారు ఎవరు? ఎలకూచి బాలసరస్వతి. ఈయన జీవించినటువంటి కాలం ఏంటంటే 17వ శతాబ్దం. నెక్స్ట్ భాస్కర శతకం. భాస్కర శతకకర్త ఎవరు? మారద వెంకయ్య. భాస్కర శతకకర్త ఎవరండి? మారద వెంకయ్య. ఇతను భాస్కర అనేటటువంటి మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. నెక్స్ట్ ఉత్పలమాల శతకం. ఉత్పలమాల శతకకర్త ఎవరండి? ఉత్పల సత్యనారాయణాచార్య. ఉత్పలమాల శతకాన్ని రాసింది ఎవరు? ఉత్పల సత్యనారాయణాచార్య. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతం వారు. ఈయన ఏ ప్రాంతానికి చెందినవారండి? ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతం వారు. రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనటువంటి పుస్తకాలను రాశారు. ఎవరు? ఉత్పల సత్యనారాయణాచార్య గారు. ఏ పుస్తకాలను రాశారండి? రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం ఈ విధమైనటువంటి పుస్తకాలను రాసిన వారు ఎవరు? ఉత్పల సత్యనారాయణాచార్య. మరి ఇతను రాసినటువంటి ఇంకో శతకం ఏంటండి? ఉత్పలమాల శతకం. నెక్స్ట్ ఏకప్రాస శతపద్యమాలిక. ఏకప్రాస శతపద్యమాలిక. దీని యొక్క రచయిత ఎవరండి? గౌరీభట్ల రఘురామ శాస్త్రి. గౌరీభట్ల రఘురామ శాస్త్రి. పూర్వం మెదక్ జిల్లా, నేటి సిద్దిపేట జిల్లా రిమ్మనగూడలో జన్మించాడు. పూర్వం మెదక్ జిల్లా, నేటి సిద్దిపేట జిల్లాలోని రిమ్మనగూడలో ఇతను జన్మించడం జరిగింది. ఈయన యొక్క రచనలు వచ్చేసి వ్యాస తాత్పర్య నిర్ణయం. వ్యాస తాత్పర్య నిర్ణయం. గోమాత కళ్యాణ దాస చరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర. గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారి యొక్క రచనలు ఏంటండి? వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాస చరిత్రం, శ్రీ
వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక, నెక్స్ట్ శివపద మణిమాల, నెక్స్ట్ వన్ వచ్చేసి భావానంద స్వామి చరిత్ర. ఇవి వచ్చేసి వీరి యొక్క రచనలు. నెక్స్ట్ వన్ వచ్చేసి నింబగిరి నరసింహ శతకం అండి. ఈ యొక్క శతకకర్త ఎవరండి? అందే వెంకటరాజం. ఇతని యొక్క పరిచయం చూసినట్లయితే ఈయన కరీంనగర్ జిల్లా కోరుట్లలో జన్మించడం జరిగిందండి. ఎవరు? అందే వెంకటరాజం. ఇతను రాసిన శతకం ఏంటి? నింబగిరి నరసింహ శతకం. ఇతను కరీంనగర్ జిల్లా కోరుట్లలో జన్మించడం జరిగింది. ఇతను నవోదయం, మణిమంజూష, కళాతపస్వి అనేటటువంటి పద్య కావ్యాలను అండ్ అదేవిధంగా భారత రాణి అనేటటువంటి నాటికల సంపుటిని, నెక్స్ట్ నింబగిరి శతకం, ఈశ్వర శతకాలను అండ్ అదేవిధంగా వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనేటటువంటి సిద్ధాంత గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, అతను రాసినటువంటి పద్య కావ్యాలు ఏంటి? అందే వెంకటరాజం రాసినటువంటి పద్య కావ్యాలు ఏంటండి? నవోదయం, మణిమంజూష, కళాతపస్వి. మరి ఇతను రాసినటువంటి నాటికల సంపుటి పేరేంటి? భారత రాణి. నెక్స్ట్ ఇతని యొక్క శతకాలు వచ్చేసి నింబగిరి శతకం, ఈశ్వర శతకాలు అండ్ అదేవిధంగా వానమామలే వరదాచార్యుల కృతులు అనుశీలన అనేటటువంటి ఒక సిద్ధాంత గ్రంథాన్ని కూడా అందే వెంకటరాజం గారు రాయడం జరిగింది. మరి ఈయనకున్నటువంటి బిరుదులు కనుక చూసినట్లయితే కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురాసన. ఇవి వచ్చేసి అందే వెంకటరాజం గారి యొక్క బిరుదులు. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురాసన. ఇవి ఈయన యొక్క బిరుదులు. నెక్స్ట్ చంద్రమౌళీశ్వర శతకం. మరి ఈ చంద్రమౌళీశ్వర శతకం యొక్క కవి ఎవరండి? ఇమ్మడి జట్టి చంద్రయ్య. ఇతను పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా, నేడు నాగర్ కర్నూలుగా చెప్పబడే జిల్లాలో తాళ్లపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతను హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం అనేటటువంటి హరికథలను, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, శ్రీ శిరీషా నగఘండిక మహత్యం, కర్పరాది మహత్యం అనేటటువంటి కావ్యాలను రాయడం జరిగింది. ఎవరు? ఇమ్మడి జట్టి చంద్రయ్య. మళ్ళీ ఒకసారి చూడండి, ఇమ్మడి జట్టి చంద్రయ్య గారు రాసినటువంటి హరికథలు ఏంటండి? హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం. ఇవి ఈయన రాసినటువంటి హరికథలు. నెక్స్ట్ రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం. ఈ మూడు వచ్చేసి ఇమ్మడి జట్టి చంద్రయ్య గారు రాసినటువంటి శతకాలు. నెక్స్ట్ శ్రీ శిరీషా నగఘండిక మహత్యం, కర్పరాది మహత్యం అనేటటువంటి కావ్యాలను కూడా రాసింది ఇమ్మడి జట్టి చంద్రయ్య గారు. ఓకేనా? ఇందులో ఇచ్చినటువంటి పదజాలాన్ని కనుక చూసినట్లయితే అండి, ఫస్ట్ అర్థాలు: ఆపద అంటే కష్టం, నిఖం అంటే నిజం, ఒజ్జ అంటే ఉపాధ్యాయుడు, నెక్స్ట్ తృష్ణ అనగా కోరిక, విభూషణం అంటే అలంకారం. నెక్స్ట్ ఈ యొక్క శతక మధురిమలో ఇచ్చినటువంటి పర్యాయపదాలండి. ఫస్ట్ కూతురు, దీనికి పుత్రిక, కుమార్తె అనేటటువంటి రెండు పదాలను కూడా పర్యాయపదాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ తృష్ణ, ఈ పదానికి కోరిక, వాంఛ, ఈప్సితం అనేటటువంటి పదాలు పర్యాయపదాలు. సజ్జనుడు, మంచివారు, సద్గుణవంతులు అనేటటువంటివి పర్యాయపదాలు. మహి అనగా భూమి, అవని, నేల. నెక్స్ట్ శైలము అంటే కొండ, అద్రి, గిరి, అచలం, పర్వతం. ఇవన్నీ కూడా పర్యాయపదాలుగా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ప్రకృతి వికృతిలో దోషం, దోసం, సింహం, సింగం, కార్యం, కర్జం, కలహం, కయ్యం. ఇవి వచ్చేసి శతక మధురంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు అండి. ఓకేనా? ఇఫ్ యూ లైక్ ది వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యుకేషనల్ వరల్డ్. 9th క్లాస్ తెలుగు 6th లెసన్ అండి, దీక్షకు సిద్ధం కండి. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, ప్రక్రియ వచ్చేసి కరపత్రం. ఇతివృత్తం ఏంటండి? దేశభక్తి, ప్రక్రియ కరపత్రం.
ఒక వ్యక్తి కానీ, సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునేటటువంటి సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించేటటువంటి పత్రం కరపత్రం. కరపత్రం అనేది ఏంటంటారండి, ఓ వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ మనం ఆ వ్యక్తి లేదా సంస్థ ప్రజలకి ఏ విషయాన్నైతే, ఏ సమాచారాన్ని అయితే అందించాలనుకుంటారో దాన్ని వీలైనంత చిన్నదిగా సంక్షిప్తంగా చేసి ముద్రిత రూపంలో ప్రింట్ చేసి వారికి అందించేందుకు వినియోగించేటటువంటి ఒక పేపర్ లేదా పత్రాన్ని కరపత్రం అంటారు. దీన్ని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డటువంటి పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. ఈ పుస్తకం నుంచి తీసుకున్నటువంటి ఒక కరపత్రమే ఈ యొక్క పాఠం. ఓకేనా. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ నేమ్ ఏంటండి, 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. సో ఈ బుక్ నుంచి తీసుకున్నటువంటి ఒక పాంప్లెటే ఈ యొక్క పాఠం. ఈ లెసన్లో ఇచ్చినటువంటి అర్థాలండి. ఫస్ట్ వన్, అహర్నిశలు రాత్రి పగలు, లక్ష్యం అంటే గమ్యం, జనత అంటే ప్రజలు. నెక్స్ట్ జాతీయాలు, జాతీయం దాని యొక్క వివరణ. మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం కదండి, చాలా జాతీయాలు సామెతలు ఇచ్చారు. సో ఇక్కడ కూడా కొన్ని ఇచ్చారు. ఏంటి, తిలోదకాలు ఇవ్వడం అంటే ఆశలు వదులుకోవటం. తిలోదకాలు ఇవ్వడం అనేటటువంటి జాతీయానికి వివరణ ఏంటంటే దాన్ని ఏ సందర్భంలో వాడతారు, ఆశలు వదులుకోవడం, ఇంకా చేసేది ఏం లేదు, మనం ఏమి చేయడానికి ఆప్షన్ లేదు అనేట విషయాన్ని చెప్పే సందర్భంలో తిలోదకాలు ఇవ్వడం అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఉక్కుపాదం మోపు అంటే బలవంతంగా అణిచివేయటం అనేటటువంటి సందర్భంలో ఉక్కుపాదం మోపు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో ఎంతో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసినప్పటికీ మీరట్లో అలా సో చివరికి ఏం చేశారండి, బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికక్కడ ఐక్యత, ఆయుధాలు లేకపోవడం వల్ల ఎక్కడి వాళ్ళని అక్కడ చిన్నగా ఉద్యమం లేవనెత్తితే అక్కడ చాలా దారుణంగా దాన్ని అణిచివేస్తూ ఉరితీస్తూ ఎంతో దారుణంగా ఆ ఉద్యమాన్ని అణచివేశారు కదండి. సో అలా బలవంతంగా అణచివేయడం అన్నట్టు, చేయాలని ఉన్నా చేయకుండా చేయడం, ఉక్కుపాదం మోపు చెప్పేటటువంటి జాతీయం ఏదైతే ఉందో అది బలవంతంగా తము చేసినటువంటి ఒక పని అణచివేయటం అని చెప్పే సందర్భంలో ఈ ఉక్కుపాదం మోపు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ కట్టలు తెంచుకోవటం అంటే మితిమీరిపోవటం, లిమిట్స్ క్రాస్ చేయడం, మీరు మీ యొక్క హద్దుల్ని దాటుతున్నారు, మితిమీరి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి విషయాల్ని చెప్పాలనుకునేటటువంటి సందర్భంలో లేదా ఎక్కువ కోపం వచ్చినప్పుడు కోపం మితిమీరుతుంది అని చెప్పేసి చెప్తారు కదండి. అంటే కోపం హద్దులు దాటుతుంది, లేదంటే ఏదో ఒక విషయం హద్దు దాటిపోతుంది, లిమిట్ అనేది క్రాస్ అయింది అని చెప్పేది అనుకున్నటువంటి సందర్భంలో కట్టెలు తెంచుకోవడం అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏ ఎండ కాగొడుగు, అవకాశవాదం అని చెప్పాలనుకున్నటువంటి సందర్భంలో ఏ ఎండ కాగొడుగు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ సమాస పదం, విగ్రహవాక్యం మరియు ఆ యొక్క సమాసం పేరు. ధర్మయుద్ధం, ఈ యొక్క సమాస పదానికి విగ్రహ పదం చెప్పండి. ధర్మం కొరకు యుద్ధం. మరి ఇక్కడ కొరకు అనేటటువంటి ఒక విభక్తి వచ్చింది కాబట్టి ఇది మనం ఏ యొక్క సమాసంగా చెప్పవచ్చండి, చతుర్థి సమాసం. నెక్స్ట్ రక్తపాతం, రక్తం యొక్క పాతం యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠి సమాసం. నెక్స్ట్ శాంతి సందేశం, శాంతి కోసం సందేశం, ఇది చతుర్థి సమాసం. నెక్స్ట్ 4 ఎకరాలు, 4 సంఖ్య గల ఎకరాలు. ఇక్కడ మనం సంఖ్య గురించి సంఖ్యను తెలుపుతున్నాం కాబట్టి ఇది ఏమవుతుందండి, ద్విగు సమాసం అవుతుంది. మరి జంట పదాలు చెప్తే తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు, అన్న తమ్ములు ఇలాంటిది చెప్తే అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఇవి ఈ లెసన్లో వచ్చినటువంటి పదజాలం అండి. అండ్ నెక్స్ట్ 7th క్లాస్లో 7th లెసన్ చెలిమి లెసన్లో ఇచ్చినటువంటి పదజాలాన్ని చూద్దాం. 7th లెసన్ వచ్చేసి చెలిమి. చెలిమి పాఠ్యాంశ రచయిత ఎవరండి, పొన్నికంటి తెలగన. చెలిమి పాఠ్యాంశ రచయిత ఎవరు, పొన్నికంటి
తెలగన. ఈ పొన్నికంటి తెలగనాచార్యులు అని చెప్పేసి 7th క్లాస్ సోషల్‌లో కూడా వచ్చిందండి. ఎవరు? మన ఇబ్రహీం కుతుబ్ షా గారు వారి యొక్క కాలంలో కొంతమంది కవులని ఆరాధించడము, అతనికి వీరంతా కలిసి ఏమని బిరుదిచ్చారు? మల్కీబా రాముడు అని చెప్పేసి బిరుదునివ్వడము అని చెప్పుకున్నాం కదండీ! అక్కడ ఈ పొన్నకంటి తెలగన గురించి వస్తుందండి. ఏంటంటే ఇలా ఏ సబ్జెక్ట్‌లో అని కాదు, ఎక్కడ వచ్చినా ఒక సబ్జెక్ట్‌లో వచ్చిన పదం ఇంకో దగ్గర రావడం, పేరొచ్చిందనుకోండి, డెఫినెట్‌గా మనకు ఆ పర్సన్‌కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుసో దానంతా కూడా లింకప్ చేసుకొని గుర్తు చేసేసుకోవాలండి ఒకసారి. అలా గుర్తు చేసుకొని ఇక్కడ, అక్కడ అన్నీ కలిపేసి ఓకే. ఈ పర్సన్ రాగానే తిను ఇది, ఈ సబ్జెక్ట్‌లో ఇది అని చెప్పేసి మనకొక ఐడియా వచ్చిందనుకోండి, అది మనకు గుర్తున్నట్టే. డెఫినెట్‌లీ మనకక్కడ బిట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. నెక్స్ట్ పొన్నికంటి తిలకన గారు రాసినటువంటి ఈ చెలిమి అనేటటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో దీని యొక్క ప్రక్రియ వచ్చేసి అచ్చ తెలుగు కావ్యం అండి. అండ్ ఇతివృత్తం వచ్చేసి మానవ సంబంధాలు. నెక్స్ట్ యయాతి చరిత్రలోని తృతీయ శ్వాసంలోనిది. పొన్నికంటి తిలకన గారు రాసినటువంటి యయాతి చరిత్రలోని తృతీయ శ్వాసం నుంచి తీసుకున్నటువంటిదే ఈ యొక్క చెలిమి. తెలుగులో అచ్చ తెలుగు కావ్యం ఏంటండి? యయాతి చరిత్ర. నెక్స్ట్ కవి పరిచయం. పొన్నికంటి తెలగన గారి గురించి ఇచ్చినటువంటి కవి పరిచయాన్ని కనుక చూస్తే, పొన్నికంటి తెలగనామాత్యుడు అచ్చ తెనుగు ఆది కవిగా సుప్రసిద్ధుడు. ఇతను గోల్కొండ పరిసరాలలో పొట్ల చెరువు తెలగన నివాస గ్రామం. ఇతను ఎవరు? పొన్నికంటి తెలగన గారి యొక్క నివాస గ్రామం ఏంటండి? గోల్కొండ పరిసరాలలో పొట్ల చెరువు తెలగన గారి యొక్క నివాస గ్రామము. నెక్స్ట్ ఇతని యొక్క తండ్రి పేరేంటండి? భావనామాత్యుడు. పొన్నికంటి తిలకన గారి యొక్క తండ్రి పేరేంటి? భావనామాత్యుడు. ఇతను యయాతి చరిత్ర కావ్యం అచ్చ తెనుగు కావ్యాల్లో మొదటిదే కాక అత్యుత్తమమైనది. దీన్ని ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇవ్వడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశము. ఫస్ట్ చెప్పాను కదండి, యయాతి చరిత్ర ఏంటి? తొలి అచ్చ తెనుగు కావ్యము. సో యయాతి చరిత్ర కావ్యం అనేది అచ్చ తెనుగు కావ్యాల్లో మొదటిదే కాకుండా అత్యుత్తమమైనది. మరి దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పదజాలం అండి. ఈ లెసన్లో వచ్చినటువంటిది అర్థాలు. అనగి పెనగి అంటే కలసి మెలిసి, చెలువలు స్త్రీలు, వేవురు వెయ్యి, నెగులు బాధ. ఇవి వచ్చేసి అర్థాలండి. ప్రకృతి వికృతులు. ఆలి ఊలి, గర్వం కావరం, అద్భుతం అబ్బురం, సఖి సఖి. ఇవి వచ్చేసి ప్రకృతి వికృతులు. అండ్ ఈ లెసన్లో పెద్దగా బిట్స్ అయితే ఏం లేవండి. వ్యాకరణ అంశాల్లో కనుక చూసినట్లయితే గసడదవా దేశ సంధి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి ఈ లెసన్లో. బట్ అది గ్రామర్ పార్ట్ చెప్పుకునేటప్పుడు చెప్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లెసన్స్ వెనకాల ఇచ్చినటువంటి వ్యాకరణం, ప్యూర్ వ్యాకరణాంశం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో సందులు సమాసాలు అవైతే నేను ఇక్కడ రాసి చెప్పట్లేదండి. అంతా కలిపి ఒక క్లాస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అండ్ రిమైనింగ్ పదజాలం కానివ్వండి అదంతా కూడా వాటి మీనింగ్స్ సహా నేను ఇచ్చేస్తున్నాను. అండ్ వీళ్ళైతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి జాతీయాలు, సామెతలు, జాతీయాల యొక్క వివరణ, ఇలాంటి బిట్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అండ్ సందులు, వాటి సంధి పదాలు వీటి తీసి రాయడం అవన్నీ ఉన్నాయి కదా, వీలైతే ఒక క్లాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారండి. అదేంటంటే 1వ శతాబ్దంలో కోటిలింగాల, పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి జగిత్యాల జిల్లా, ఆ యొక్క కోటిలింగాలను రాజధానిగా చేసుకొని తెలుగు నేలను ఏలినటువంటి హలుడు సేకరించినటువంటి ప్రాకృత గాథల సంకలనమే గాథా సప్తశతి. గాథా సప్తశతి ఇంతేనండి ఇక్కడ ఇచ్చినటువంటిది. ఇంతటితో 6th 7th లెసన్స్ 2 కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యుకేషనల్ వరల్డ్. 9th క్లాస్ తెలుగు 8th లెసన్ అండి, ఉద్యమ స్ఫూర్తి. ఈ ఉద్యమ స్ఫూర్తి అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరండి? సంగెం లక్ష్మీబాయి గారు. ఎవరు? సంగెం లక్ష్మీబాయి గారు. ఉద్యమ స్ఫూర్తి పాఠ్యాంశ రచయిత సంగెం లక్ష్మీబాయి. అండ్ ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ అండి. ఇతివృత్తం వచ్చేసి ప్రేరణ. ఉద్యమ స్ఫూర్తి పాఠ్యాంశ ప్రక్రియ ఏంటి? ఆత్మకథ. ఇతివృత్తం వచ్చేసి ప్రేరణ. ఇందులో
ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆత్మకథ అంటే ఏంటంటారండి, ఒక వ్యక్తి తన యొక్క జీవిత విశేషాలను తానే ఒక గ్రంథంగా గనక రాసుకున్నట్లయితే అది ఆత్మకథ అవుతుంది. మరి దీన్ని ఇంకో విధంగా ఏమంటారండి, స్వీయ చరిత్ర అని అనడం జరుగుతుంది. ఏమంటారు, స్వీయ చరిత్ర. సంగం లక్ష్మీబాయి రాసినటువంటి నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథలోనిదే ఈ యొక్క పాఠం. ఏ పాఠం, ఉద్యమ స్ఫూర్తి. ఎవరు రాసినటువంటి, సంగం లక్ష్మీబాయి గారు రాసినటువంటి నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటటువంటి ఆత్మకథలోనిదే ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి ఈ లెసన్. ఇక్కడ రచయిత పరిచయం కనుక చూసినట్లయితే సంగం లక్ష్మీబాయి గారు రంగారెడ్డి జిల్లా అంటే అప్పటి హైదరాబాద్లోని గట్కేశ్వరం అనేటటువంటి గ్రామంలో జన్మించింది. ఈమె హైదరాబాద్లోని నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెన్గా, తెలుగు పండితురాలిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళ. అండ్ 1951లో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసినటువంటి భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనినటువంటి ప్రధాన మహిళ. సంగం లక్ష్మీబాయి గారు గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళ అండి. అండ్ ఈ పాయింట్తో పాటు 1951లో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే గారు చేపట్టినటువంటి భూదానోద్యమ పాదయాత్ర ఉంది కదా, అందులో పాల్గొన్నటువంటి ప్రథమ మహిళ కూడా. నెక్స్ట్ వన్, బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసింది. అండ్ 1957లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై 1971 వరకు అంటే 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలిగా దేశోన్నతికై శ్రమించింది. ఇది ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత అయినటువంటి సంగం లక్ష్మీబాయి గారి యొక్క రచయిత పరిచయము. ఈ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలాన్ని కనుక చూసినట్లయితే అర్థాలండి, స్వానుభవం అంటే స్వంత అనుభవం, స్వ ప్లస్ అనుభవం, స్వానుభవం స్వంత అనుభవం. పరితపించు, ఆశపడటం, ఆశపడుతూ లేదా ఆరాటపడుతూ అనే అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్, కొల్లగొట్టి అంటే దోచుకొని. నెక్స్ట్, ప్రకృతి వికృతి, గారవం గౌరవం, కథ కథ, జీతం జీవితం, కరుకు కర్కశం. నెక్స్ట్, సమాసపదం విగ్రహవాక్యం. ఆ యొక్క సమాసం పేరండి మాతృదేశం. విగ్రహవాక్యం ఏమని చెప్పచ్చండి, తల్లి యొక్క దేశం. ఇది ఏ సమాసం అవుతుందండి, యొక్క అని వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్, కర్కశ హృదయం. దీని యొక్క విగ్రహవాక్యం ఏంటంటే కర్కశమైన హృదయం. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. హృదయమే, ఎలాంటి హృదయం, కర్కశమైన హృదయము. ఇక్కడ విశేషణం ఎక్కడ ఉందంటే పూర్వపదంగా ఉంది కదా, కాబట్టి ఇది కర్కశమైన హృదయం అనేది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్, సహాయ నిరాకరణ, సహాయమును నిరాకరించుట. ఇదే సమాసం అవుతుందండి ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. ద్వితీయ తత్పురుష సమాసం కావాలంటే అక్కడ రావాల్సిన విభక్తులు ఏంటండి, నిన్నున్లన్ కూర్చి గురించి. సో ఇక్కడ సహాయమును ను అని చెప్పేసి వచ్చింది కదా, సో సహాయమును నిరాకరించుట, ఇది వచ్చేసి ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్, విప్లవ సంఘం. విప్లవం కొరకు సంఘం. విప్లవ సంఘం అంటే విగ్రహవాక్యం ఎలా చెప్పొచ్చండి, విప్లవం కొరకు సంఘం. సో ఇది ఏ సమాసం అవుతుంది, కొరకు అని వచ్చింది, కొరకు అని చెప్పేసి వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందండి చతుర్థి సమాసం, చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్, అశ్వత్థ వృక్షం. అశ్వత్థ అనే పేరు గల వృక్షం. ఇది వచ్చేసి ఏ సమాసం అవుతుందండి, సంబోధన పూర్వపద కర్మధారయ సమాసం. శాస్త్ర దృష్టి, శాస్త్రమైన దృష్టి, ఇదే సమాసం అండి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమే. ఇవండి ఎయిత్ లెసన్ ఉద్యమ స్ఫూర్తి అనేటటువంటి పాఠంలో ఇచ్చినటువంటి పదజాలము. నెక్స్ట్ వచ్చేసి 9th లెసన్ కోరస్. ఈ కోరస్ అనేటటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరండి, సలంద్ర లక్ష్మీనారాయణ. ఈయన యొక్క
కవి పరిచయం చూసే ముందు మరి ఈ లెసన్ వచ్చేసి ఏ ప్రక్రియకు చెందింది? వచన కవిత. అండ్ ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. ఇక్కడ మరి వచన కవిత అంటే ఏంటి అంటే ఛందో నియమం లేనటువంటి స్వేచ్ఛా కవిత్వాన్ని వచన కవిత అంటారండి. ఏ నియమము? ఛందో నియమం లేనటువంటి స్వేచ్ఛా కవిత్వాన్ని వచన కవిత అంటారు. అయితే చెప్పేది వచనమైన అందులో కవిత్వం పాలు ఉంటే గనక అది వచన కవితగా రాణిస్తుంది. మనం చెప్పేది వచనమే కావచ్చు, కానీ అందులో ఏముండాలి? కవిత్వం కొంత వంతు గనక ఉన్నట్లయితే అది వచన కవితగా రాణిస్తుంది. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఈ మూడింటి ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. మరి ఈ వచన కవితలన్నిటివి వేటి యొక్క ఆధారంగా ఎక్కువగా గుర్తించబడతాయండి? వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఈ మూడింటి ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. నెక్స్ట్ వన్, ఈ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసినటువంటి చావు గీతం అనేటటువంటి కవితా సంకలనం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ కవి పరిచయం. సలంద్ర లక్ష్మీనారాయణ గారి యొక్క కవి పరిచయం కనుక చూసినట్లయితే సలంద్ర లక్ష్మీనారాయణ నిజామాబాద్ పట్టణంలో జన్మించారు. ఈయన చిన్నతనం నుండే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నారు. వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు సలంద్ర. నెక్స్ట్ 1979లో ఇతను రచించినటువంటి చావు గీతం అనేటటువంటి కవితా సంపుటి సంచలనం సృష్టించింది. ఈయన రచనలో దళిత మేనిఫెస్టో అనేటటువంటి కవిత ప్రధానమైనది. సలంద్ర లక్ష్మీనారాయణ గారి రచనల్లో ప్రధానమైనది ఏంటంటే దళిత మేనిఫెస్టో అనేటటువంటి కవిత ప్రధానమైనది. మరి 1979లో ఇతను రచించినటువంటి కవితా సంపుటి ఏంటి? చావు గీతం. ఈ చావు గీతం అనేది 1979లో ఇతను రచించినటువంటి చావు గీతం అనేటటువంటి కవితా సంపుటి సంచలనాన్ని సృష్టించడం జరిగింది. అండ్ వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన యొక్క తొలి కవితా సంపుటిని అందించారు. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలం అండి. అర్థాలు: మేధస్సు, మెదడు. ఆచరణ అంటే ఆచరించేది, చేసేది. నెక్స్ట్ ప్రతిబింబం అనగా ఎదురుగా కనిపించేది. నెక్స్ట్ నిశ్చలత, కదలనిది, చలించనిది. కోరస్ అనగా గొంతు కలపటం. జాతీయం ఇక్కడ రెండు ఇచ్చారండి. ఫస్ట్ వన్ రాళ్ళు విసరడం అనగా విమర్శించుట అని చెప్పే సందర్భంలో ఈ యొక్క రాళ్ళు విసరడం అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. గొంతు నొక్కేయడం, మాట్లాడకుండా చేయడం అనేటటువంటి విషయాన్ని చెప్పే సందర్భంలో గొంతు నొక్కేయడం అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. ఇది వచ్చేసి 9th లెసన్ కోరస్లో ఉన్నటువంటి పదజాలం అండి. నెక్స్ట్ 10th లెసన్ వాగ్భూషణం. ఈ వాగ్భూషణం అనేటటువంటి పాఠాన్ని డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాయడం జరిగిందండి. ఎవరండి వాగ్భూషణం యొక్క రచయిత? డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారండి. సో ఈ పాఠ్యభాగం వచ్చేసి వ్యాసం అనేటటువంటి ప్రక్రియకి భాషాభిరుచి అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. అండ్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసినటువంటి వాగ్భూషణం భూషణం అనేటటువంటి పుస్తకంలో నుంచి తీసుకున్నదే ఈ యొక్క వాగ్భూషణం అనేటటువంటి పాఠ్యాంశము. నెక్స్ట్ కవి పరిచయాన్ని కనుక చూస్తే 1930 సంవత్సరంలో మహబూబ్ నగర్లో జన్మించారండి ఇరివెంటి కృష్ణమూర్తి గారు. ఈవెన్ సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషలలో ఈయనకు చక్కని ప్రవేశం కలదు. నెక్స్ట్ వన్, ఓయూలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేయడం జరిగింది ఈ ఇరివెంటి కృష్ణమూర్తి గారు. నెక్స్ట్ యువ భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అండ్ మహబూబ్ నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. నెక్స్ట్ వన్, తెలుగు, ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్నా మొదలైనవి వీరి యొక్క రచనలు. ఇరివెంటి కృష్ణమూర్తి గారి యొక్క రచనలు ఏంటండి? తెలుగు, ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు,
దేశమును ప్రేమించమన్నా. ఇవి వచ్చేసి ఇరివెంటి కృష్ణమూర్తి గారి యొక్క రచనలు. నెక్స్ట్ నెక్స్ట్ మరి ఇరివెంటి కృష్ణమూర్తి గారి యొక్క సిద్ధాంత గ్రంథం ఏంటండి? కవి సమయములు. కవి సమయములు. ఈ కవి సమయములు అనేది ఇరివెంటి కృష్ణమూర్తి గారి యొక్క సిద్ధాంత గ్రంథము. ఎన్నో కథానికలు, వచన కవితలను రాశారు. పఠనీయం అనేటటువంటి శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు. అండ్ 1989లో పరమపదించడం జరిగింది. ఇది వచ్చేసి ఇరివెంటి కృష్ణమూర్తి గారి యొక్క పరిచయం అండి. నెక్స్ట్ పదజాలం అర్థాలు. అప్రతిహతం అంటే అడ్డంకి లేకుండా, అమేయమైన, అపూర్వమైన, ఉదాసీనత, ఔదార్యం. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలండి. కృపానం అనేటటువంటి పదానికి పర్యాయ పదాలండి కత్తి, ఖడ్గము, అసి. నెక్స్ట్ వాక్కు మాట, పలుకు, నుడుగు. నెక్స్ట్ వన్ స్నేహం చెలిమి, మైత్రి, నెయ్యము. అండ్ నెక్స్ట్ మనసు, దీని యొక్క పర్యాయ పదాలు మది, హృదయం, యద. నెక్స్ట్ విశ్వాసం నమ్మకం, నమ్మిక. నెక్స్ట్ ధ్వని చప్పుడు, శబ్దం. ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. స్నేహం నెయ్యం, హృదయం ఎడద లేదా యద అని కూడా వస్తుందండి. నెక్స్ట్ శక్తి సత్తి, దీపం దివ్వే, భాష భాష, శబ్దం సద్దు, ప్రాణం పానం, శాస్త్రం చట్టం. ఇవి ఈ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలము. నెక్స్ట్ 11th లెసన్ వాయసం. వాయసం అనేటటువంటి పాఠ్యభాగ రచయిత మామిండ్ల రామగౌడ్ అండి. ఎవరు? మామిండ్ల రామగౌడు. ఈ యొక్క పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? ఆధునిక పద్యం అనేటటువంటి ప్రక్రియకు, జీవకారుణ్యం పర్యావరణం అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. అండ్ మామిండ్ల రామగౌడు రచించినటువంటి రసతరంగిణి అనేటటువంటి ఖండకావ్య సంపుటిలో నుంచి తీసుకోబడింది వాయసం అనేటటువంటి పాఠ్యభాగం. అండ్ ఇక్కడ మామిండ్ల రామగౌడు గారి యొక్క కవి పరిచయాన్ని కనుక చూసినట్లయితే, మామిండ్ల రామగౌడు గారు నిజామాబాద్ జిల్లాకు చెందినవారండి. నెక్స్ట్ పాయింట్ బాలమ్మ మల్లాగౌడు దంపతుల యొక్క పుత్రుడు. ఇతను తెలుగు భాషపై మక్కువతో 20 సంవత్సరాల వయసులోనే రచనలు చేయడం ఆరంభించాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 20 సంవత్సరాల వయసులోనే. ఇతను శబరీమాత శతకం, నరసింహ శతకం, కవిగౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం మున్నగు రచనలు వెలువరించడం జరిగింది. ఏమేమి రాశారంటే శతకాలు? శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం. అండ్ వీటితో పాటు రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం అనేటటువంటి రచనలను కూడా వెలువరించడం జరిగింది. నెక్స్ట్ ఇతని యొక్క బిరుదులు వచ్చేసి సుఖ విసుధాకర, సుఖ విసుధాకర, మధుర కవి, కవి కోకిల. ఈ మూడు కూడా ఈ యొక్క మామిండ్ల రామగౌడ్ గారి యొక్క బిరుదులు. ఇక్కడ కవి కోకిల అనేటటువంటి బిరుదు మామిండ్ల రామగౌడ్ గారికే కాదండి, వేముగంటి నరసింహాచార్యులు గారికి కూడా సేమ్ బిరుదు ఉంటుందండి, కవి కోకిల. నెక్స్ట్ ఈ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలం అండి. పర్యాయ పదాలు. కాకి, దీని యొక్క పర్యాయ పదాలు ఏంటండి? ద్వాంక్షం, బలిపుష్టం, వాయసం. నెక్స్ట్ గృహం, ఇల్లు, భవనం. సంతోషం, ఆనందం, ముదము. నెక్స్ట్ ముళ్ళు, కంటకం, ముల్లికి. అండ్ ఇందులో ఇచ్చినటువంటి వ్యుత్పత్తార్థాలండి. బలిపుష్టము, దీన్ని మనం ఎలా చెప్పవచ్చు? బలిగా ఇవ్వబడినటువంటి ఆహారంతో పోషింపబడేది. మరి బలిగా ఇవ్వబడినటువంటి ఆహారంతో పోషించబడేది ఏంటండి? కాకి. నెక్స్ట్ ద్వాంక్షము అనగా మాంసాన్ని కాంక్షించేది. మరి మాంసాన్ని కాంక్షించేది ఏంటి? కాకి. అదే. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. శ్రీ సిరి, సంతోషం సంతసం, పక్షి పక్కి, గృహం గీము, ముఖం ముఖము. ఇవి వచ్చేసి 11th లెసన్లో ఉన్న బిట్స్ అండి. నెక్స్ట్ 12th లెసన్ తీయని పలకరింపు.
తేని పలకరింపు పాఠ్యాంశ రచయిత వచ్చేసి ఇల్లిందల సరస్వతీదేవి గారండి. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం వచ్చేసి మానవ సంబంధాలు, ప్రక్రియ వచ్చేసి కథానిక. నెక్స్ట్ జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేటటువంటి వచన రచననే కథానిక. కథనం, సంభాషణ, శిల్పం ఇవి వచ్చేసి కథానికలోని ప్రధాన అంశాలు. నెక్స్ట్ వన్, ప్రస్తుత పాఠం ఇల్లిందల సరస్వతీదేవి రచించిన తులసి దళాలు కథానికల సంపుటి నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ రచయిత్రి పరిచయం. స్వాతంత్రానికి పూర్వమే సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి. 1982లో ఈమె రచించినటువంటి స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సుశీల నారాయణరెడ్డి పురస్కారం కూడా పొందడం జరిగింది. నెక్స్ట్ తులసి దళాలు, రాజహంస ఈమె యొక్క కథా సంపుటాలు. నెక్స్ట్ 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలుగా, జైల్ విజిటర్గా పనిచేశారు. అండ్ 1934లో స్థాపించినటువంటి ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. నెక్స్ట్ సరళమైన, నిరాడంబరమైన, వాస్తవిక అభివ్యక్తితో ఈమె యొక్క రచనలు ఉంటాయి. నెక్స్ట్ పదజాలం, పర్యాయపదాలండి. చెట్టు, వృక్షం, తరువు, మహీజం. నెక్స్ట్ ఆకాశం, గగనం, అంబరం. నిలయం, ఆవాసం, స్థానం, నెలవు. రాత్రి, నిష, రజని, నిషీది, రేయి. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వికృతులు, ఆశ్చర్యం, అచ్చెరువు, సహాయం, సాయం, భోజనం, బోనం. 12th లెసన్ అండ్ 9th క్లాస్ తెలుగు పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. నేను రాసినటువంటి పదజాలం అయితే అంతా ఇచ్చేసాను. గ్రామర్ పార్ట్ మాత్రం వెనకాల ఇచ్చిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పకుండా ఆపానండి. అది డెఫినెట్గా ఒక క్లాస్ చేస్తాను. అండ్ నేను దీని పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ క్లాస్కి సంబంధించినటువంటి అండ్ 9th క్లాస్ తెలుగు క్లాస్ మొత్తానికి సంబంధించినటువంటి మీనింగ్స్ ఉంటాయి కదండి టెక్స్ట్ బుక్ వెనకాల, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంతకు ముందు ఏవైతే క్లాసెస్వి నేను పీడిఎఫ్స్ ఇచ్చానో అందులో ఈ మీనింగ్స్ లేవండి. వీలైనంత వరకు వాటిని కూడా నేను పిక్స్ తీసి పీడిఎఫ్ చేసి మీకు గ్రూప్లో పెడతాను. If you like the video, don't forget to like, share and subscribe to our channel. Thanks for watching.